స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత, ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అనేక అంశాలపైన చర్చించబోతున్నాం.